రైట్ బిగ్ బ్రేకింగ్ చేస్తున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురంలో తీవ్ర ఉద్రిక్తత జరుగుతోంది. పిఠాపురం పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా జనసేన శ్రేణులు చేరుకుంటున్నారు. అరెస్ట్ చేసిన యూట్యూబర్ రావణ్ ను కాసేపట్లో కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. దీంతో అక్కడికి చేరుకున్న జనసేన శ్రేణులకు రావణ్ వర్గీయులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఇరు వర్గాలను కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ప్రశ్న యూట్యూబర్ రావణ్ ను కూడా ఈ ఉదయం పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరులోని ఓ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని రావణ్ పై జనసేన పార్టీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. దీంతో రావణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేను హాఫ్ అన్ అవర్లో కాల్ చేస్తాను. ఈరోజు అవుతుంది. రైట్ కాకినాడ జిల్లా పిఠాపురంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఇక పిఠాపురం పోలీస్ స్టేషన్ వద్ద ఇటు జనసేన నాయకులు శ్రేణులు కూడా భారీగా చేరుకుంటున్నారు. అరెస్ట్ చేసినటువంటి యూట్యూబర్ రావణ్ ను కూడా కాసేపట్లో పోలీసులు కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం సంబంధించి యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై కక్షసాధ్యం సాధిస్తున్నారంటూ ఒక పక్క జాడా శ్రావణ్ కుమార్ అనుచరులు, కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వీరంతా కూడా ఇక్కడ ఒక రభస వాతావరణం తయారైంది. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఈ ఏలూరు దళిత క్రైస్తవుల సభలకు సంబంధించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాధా మనోహర్ దాస్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఇచ్చిన ఫిర్యాదుపై కూడా రావణ్ అరెస్ట్ చేశారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఏదైతే ప్రశ్న రావణ్ యూట్యూబర్ ని బసలగూడి జోసెఫ్ అరెస్ట్ పై అయితే ఈ పిఠాపురం పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి చెప్పొచ్చు. అయితే ఉదయం నుంచి కూడా పిఠాపురం పోలీస్ స్టేషన్ దగ్గర వేచి ఉన్న యూట్యూబర్ ప్రశ్న ఎవరైతే రావణ్ వర్గం అని చెప్పొచ్చు. అయితే యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు కోర్టుకి హాజరుపరిచేందుకు సిద్ధమవుతున్న వేళ ఒక్కసారిగా స్టేషన్ వద్దకు జనసేన వర్గీయులు, మరోపక్క ఎవరైతే ఈ రావణ్ వర్గాలు కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక పక్క ఎవరైతే సోషల్ యాక్టివిస్ట్ బొజ్జ ఈశ్వరిని అరెస్ట్ చేయాలంటూ కూడా అక్కడ జనసేన నాయకులైతే ఆందోళన చేసే పరిస్థితి చెప్పొచ్చు. అయితే ఒక పక్క ఈ స్టేషన్ వాతావరణంలో జై జనసేన, జై భీమ్ అంటూ కూడా ఇరు వర్గాల మధ్య పోటాపోటీ నినాదాలతో ఊరెక్కిన పిఠాపురం పోలీస్ స్టేషన్. దీంతో అక్కడ నినాదంతో రోడ్డెక్కి ఇరు వర్గాలు కూడా కొంతసేపు కూడా అక్కడ ట్రాఫిక్ కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఈ ఉద్రిక్తత సద్దుమణిగేలా చేసేందుకు తీవ్రంగా శ్రమించిన పోలీసులు అయితే దీంతో కూడా అక్కడ ఘటనా స్థలానికి ఇప్పటికే ఓ పక్క డిఎస్పీ, మరోపక్క అడిషనల్ ఎస్పీ కూడా ఘటనా స్థలం చేరుకున్నారు. అయితే దీంతో కూడా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఇద్దరిని కూడా సద్దుమణిగే ప్రయత్నం కూడా చేశారు. మరోపక్క ఈ ప్రశ్న రావణ్ ఎవరైతే జోసెఫ్ ను చూపించాలంటూ కూడా పట్టుబడిన ప్రజా సంఘ నాయకులు, మరోపక్క జై భీమ్ భారత్ పార్టీ నాయకులు ఒక పక్క ఆందోళన చేసే పరిస్థితి చెప్పొచ్చు. అయితే పోలీసులతో కూడా వాగ్వాదానికి నాయకులు దిగడంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి. అదనపు పోలీసు బలగాలు కూడా పిఠాపురం పోలీసులు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అయితే దీంతో కూడా ఏదైతే ఈ ప్రశ్న రావణ్ సంబంధించి అక్కడ ఉన్న బొజ్జ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక పక్క దీంతో 190 క్లాస్ 1, 352, 356 క్లాస్ 2, 350 క్లాస్ 3, 351 ఇదంతా కూడా ఐటీ చట్టం కింద సెక్షన్ కింద 66 కేసులు 66 కేసు కింద కేసులు నమోదు చేశారు. దీంతో కూడా అక్కడున్న ఒక వాతావరణం అయితే ఒక ఆందోళన వాతావరణ పరిస్థితి నెలకొని చెప్పొచ్చు. అయితే దీంతో కూడా ఉదయం నుంచి కూడా ఈ పిఠాపురం పోలీస్ స్టేషన్ దగ్గరికి ఒక పక్క జాడా శ్రావణ్ కుమార్ అనుచరులు, మరోపక్క ఈ సోషల్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో బొజ్జ ఈశ్వర్య అనుచరులు కూడా ఇక్కడ చేరుకుని కావాలని చెప్పి ఏదైతే అంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని బయట పెడితే కావాలని చెప్పి అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం చెప్పి ఓ పక్క ఈ ఇరు వర్గాల మధ్య ఒక వాదోపాదులను నడిచే పరిస్థితి చెప్పచ్చు. ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం వైఖరిపై అయితే మండిపడి పరిస్థితి చెప్పచ్చు. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ వెళ్ళే పోలీసులు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి పూట జోసెఫ్ అరెస్ట్ చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం అని చెప్పంటూ కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధమని చెప్పి ఓ పక్క జాడా శ్రావణ్ కుమార్ అనుచరులు అయితే ఓ పక్క అక్కడున్న పోలీసులతో అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఆచూకీ తెలపాలి పోలీసులతో కూడా అక్కడ పిఠాపురం పోలీస్ స్టేషన్ వద్ద ఒక ఆందోళనకర వాతావరణం అయితే నెలకొని చెప్పచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రశ్న జోసెఫ్ యూట్యూబర్ ఎవరుతున్నారో వారు ఈ జరిగిన క్రైస్తవ మహాసభల్లో కూడా ఓ పక్క సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హిందూ సంఘాలకు సంబంధించి వారిపై కూడా చేసిన అనుచిత వ్యాఖ్యలపై కూడా అక్కడ ఎవరు
ఫిర్యాదు మేరకు స్టేషన్ లో అక్కడ ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు అయితే నమోదు చేశారు. ఇదంతా కూడా అంటే ప్రభుత్వం చేసిన వైఖరిని చూపించడం వల్ల కావాలని చెప్పి ప్రభుత్వాన్ని తప్పుపూడ్చుకోవడానికి ఇలా అరెస్టులు చేస్తారంటూ కూడా ఓ పక్క ఎవరైతే జాడ శ్రావణ్ కుమార్ అనుచరులు ఎవరు కాకినాడ జిల్లా అధ్యక్షుడు ఉన్న మల్లికార్జున, మరో పక్క సోషల్ యాక్టివిస్ట్ గా ఉన్న బొజ్జ ఐశ్వర్య అనుచరులు కూడా ఒక ఆందోళన వాతావరణం నెలకొన్న పరిస్థితి చెప్పచ్చు. అయితే మరో పక్క ఎవరైతే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో బొజ్జ ఐశ్వర్యని కూడా అరెస్ట్ చేయాలి అంటూ కూడా ఓ పక్క జనసేన నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి చెప్పి చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.